హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్డి వ్లాగ్స్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మన ఫ్రీ క్లాసెస్లో 4th క్లాస్ అండి. ఇందులో నేను సెకండ్ డిజైన్ నేర్పించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి మెటీరియల్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి. బ్యాంగిల్స్ కానీ, థ్రెడ్స్ కానీ, కుందన్స్ కానీ, స్టిక్కింగ్ పెన్ కానీ, అలిగేటర్ క్లిప్స్, టిక్ టాక్ క్లిప్స్, సెంటర్ క్లిప్స్, ఫింగర్ రింగ్ బేస్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా చేయించుకోవాలి అనుకున్నా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఒక 15 డేస్ ముందే ఆర్డర్ పెట్టుకోండి. ఒక 10-15 డేస్ ముందే ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడైతే మన సెకండ్ డిజైన్కి వెళ్ళిపోదాము. ఇందులో మనకు ఏమేమి కుందన్స్ కావాలి అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, గ్లాసీ వైట్ కుందన్సేనండి ఈ డిజైన్కి. ఒకటి వచ్చేసి రౌండ్ షేప్ 3 mm, ఒకటేమో ఐ షేప్ 6K అండి. ఇవైతే నేను ఈ డిజైన్కి యూజ్ చేస్తున్నాను. బ్యాంగిల్ అయితే వ్రాప్ చేసి పెట్టుకున్నానండి. ఇదైతే 2 కట్ బ్యాంగిల్. ఒకటి గమ్ అప్లై చేసుకోవాలి. చేసుకొని ఈ రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవైతే ఒక ఫ్లవర్ లాగా ఇట్లాగా స్ట్రైట్గా 3 కుందన్స్ అంటించుకొని తర్వాత చూపిస్తున్నాను కదా, ఇలాగైతే కుందన్స్ అయితే అంటించుకోవాలండి. ఇది చూపిస్తున్నాను కదా, ఒక ఫ్లవర్ లాగా అంటించుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలాగైతే అప్లై చేసుకోవాలండి. గమ్ము అప్లై చేసుకొని అంటించుకోవాలి. సేమ్ ఇలాగే 4 సైడ్స్ ఇలాగే డిజైన్ వేసుకోవాలండి. అంటే ఇలాగే స్ట్రైట్గా బ్యాంగిల్స్కి 4 సైడ్స్ ఇలాగే డిజైన్ వేసుకోవాలి. ఇక్కడైతే ఇంకొక డిజైన్ వేస్తున్నానండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా డిజైన్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ పెట్టుకున్నాను కదా, ఇలాగే ఇంకా 2 సైడ్స్కి కూడా ఇలాగే చేసుకోవాలండి. ఫోర్ సైడ్స్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఈ ఫ్లవర్ పక్కన గమ్ ఇలాగా అప్లై చేసుకొని ఈ పక్కనున్న డిజైన్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే ఐ షేప్ కుందన్స్తో నేను చూపిస్తున్నట్టుగా గమ్ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలండి కుందన్స్. మళ్ళీ ఒక రౌండ్ షేప్ కుందన్ ఈ ముందు పెట్టుకోవాలి. మళ్ళీ ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టుకోవాలండి. మీకు ఈ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. చూపిస్తున్న విధంగా ఇలాగైతే పెట్టుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా కుందన్స్ మళ్ళీ సరి చేసుకోవచ్చండి. ఇట్లాగా సరి అయితే చేసుకోవాలి. గమ్ము డ్రై అవ్వక ముందే సరి చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ అది స్టిక్ అయిపోయిన తర్వాత రాదండి కుందన్ సరి చేసుకోవడానికి, మళ్ళీ తీసి పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే కొంచెం డ్రై అవ్వకముందే కుందన్ అనేది సరి చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే డిజైన్ వేస్తున్నాను. చూసారు కదా, ఇలాగే 4 సైడ్స్ కూడా ఇలాగే డిజైన్ చేసుకోవాలండి. నేను ఇంకో సైడ్ కూడా చేసి చూపిస్తున్నాను. ఇలాగైతే గమ్ అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్, మళ్ళీ ముందేమో రౌండ్ షేప్ కుందను, మళ్ళీ ఐ షేప్ కుందన్స్ అండి వెనకాల ఇట్లాగా.
చూసారు కదా, ఇదండి. ఇంకా 2 సైడ్స్ కూడా డిజైన్ చేసి చూపిస్తాను. బ్యాంగిల్ అయితే అయిపోయింది చూడండి. ఇవండి 2 బ్యాంగిల్స్. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేసి పెట్టుకున్నాను. బ్యాంగిల్ చూడండి, డిజైన్ ఎంత సింపుల్గా ఎంత బాగుందో. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా కొంతమంది అయితే చేయించుకున్నారండి. చూడడానికి సింపుల్గా బాగుంది కదా డిజైన్ అయితే. ఇలాగా మీకు ఈ వీడియో కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.